followed by Aravali House members led by Kumari M. Bhavna, a national standby player, and G. Varun Teja, who plays keyboard melodiously. Aravali is a composed Sanskrit word from roots Ara and Vali, literally means the line of peaks. ఆరావళి పర్వత శ్రేణి ఇది రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలో ప్రాచీనమైన పర్వత శ్రేణులలో ఒకటి. దీని ఉద్భవ భౌగోళంలో చాలా పురాతనమైనది. ఇది భౌగోళికంగా ఎడారి ఆపడం, వాతావరణాన్ని ప్రభావితం చేయడం వంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరావళి పర్వతాలు ప్రపంచంలో ప్రాచీనమైనవి. అవి మనకు ధైర్యం, శక్తి మరియు ప్రతిఘటనా శక్తిని నేర్పుతాయి. అలా ఆరావళి సదనము విద్యార్థులు కూడా తమ ప్రతిభ, సమగ్రత మరియు క్రమశిక్షణతో పాఠశాలలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. Followed by Nilgiri members led by Kumari Ujjala Sri, who has a good leader qualities, and P. Panindra Kumar, a regional Kho-Kho player. The word Nilgiri comes from Tamil Nadu. Neelam means blue and Giri means mountain. నీలగిరి పర్వత శ్రేణి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సంగమ ప్రాంతంలో ఉంది. ఇది పశ్చిమ, తూర్పు కనుమల సంగమ ప్రాంతంలో ఉంది. ప్రముఖ స్థలాలు ఇది గిరిజనులు, తేనె మరియు ఔషధ మొక్కల నివాసం ప్రసిద్ధి చెందింది. నీలగిరి పర్వతాలు ఎలా దట్టమైన అడవులతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో మన హృదయాలను ఆకర్షిస్తాయో, అలాగే ఈ విద్యార్థులు తమ కృషి, క్రమశిక్షణ మరియు జోష్తో అందరినీ గర్వపడేలా చేస్తున్నారు. ప్రియమైన నీలగిరి సదనము మిత్రులారా, మీరు నీలగిరి పర్వతాల్లో మీ సమతుల్యత, శాంతి మరియు గౌరవాన్ని చాటి చెప్తున్నారు. ఈ స్ఫూర్తితో మేమందరం ప్రేరణ పొందుతున్నాం. జై నీలగిరి, జై హింద్. Now Shivalik members are marching ahead, led by Kumari K. Nandini, a regional Kho-Kho player, and K. Tendra Manoj, who is one of the best volleyball players. The literal translation of Shivalik is "Traces of Shiva." ఇది హిమాలయ పర్వత శ్రేణి యొక్క ప్రాథమిక భాగం. ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో విస్తరించి ఉంది. ఇది నది కానివెళ్ల ప్రాంతాలకు దారి చూపుతుంది. శివాలిక్ పర్వతాలు తమ నదుల ద్వారా జీవనాధారం నిలిచేటట్లు ఈ సదనము విద్యార్థులు తమ కృషి, ఆత్మవిశ్వాసం మరియు సమగ్రతతో విద్యాలయకు గౌరవం తీసుకొస్తున్నారు. ప్రియమైన శివాలిక్ సదనము మిత్రులారా, మీరు మీ ధైర్యం, దృఢత్వం మరియు జయోత్మకతను నిలువెత్తు ఉదాహరణగా నిలవాలి. జై శివాలిక్, జై హింద్. Now Udagiri members are marching ahead, led by Kumari K. Tanishka, a regional badminton player, and G. Harsha, a Kho-Kho player. Word Udagiri comes from Sanskrit, where Udaya means sunrise and Giri means mountain. So literally translating to sunrise mountain. ఉదయగిరి కొండలు ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. ఇది బౌద్ధ మరియు జైన ధర్మాలకు సంబంధించిన గుహల కోసం ప్రసిద్ధి. ఉదయగిరి, ఖండగిరి గుహలు చారిత్రక మరియు పురాతత్వ స్థలాలుగా నిలుస్తాయి. ఇక్కడి శిల్పకళ మరియు శిలలపై చెక్కిన శాసనాలు విశేష ఆకర్షణగా ఉంటాయి. Followed by guides led by Kumari Reshma Sri, a good singer. స్కౌట్స్ మరియు గైడ్స్ మన యువతకు సేవ, స్వీయ నియంత్రణ మరియు సమాజం పట్ల బాధ్యతా భావాన్ని నేర్పుతున్న గొప్ప ఉద్యమం. Subsequently, NCC troop leader Prem Kumar, who is a regional badminton player, marching ahead, leading his contingents. ఎన్సీసీ క్యాడెట్లు మన యువతకు దేశ సేవకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. క్రమశిక్షణ మరియు ఐక్యత అనే వారి మంత్రం ప్రతి విద్యార్థికి జీవితంలో దిశను చూపుతుంది. ఈ విద్యార్థులు దేశ భవిష్యత్తు కోసం శ్రమిస్తూ నిబద్ధత, ధైర్యం మరియు సేవా భావనతో ముందుకు సాగుతున్నారు. జై ఎన్సీసీ, జై హింద్. Do you know why Republic term has come? Which means an ideal state. Any country must possess 4 major qualities. They are land, public, government, constitution. Constitution